శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎంకేటీవీ ప్రేక్షకులకి నమస్కారం. కన్యా రాశి వారికి సంబంధించి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సంబంధించి సప్తమ స్థానంలో శనిగ్రహ సంచారం, అంటే కొన్ని రోజుల నుంచి సప్తమ స్థానంలో శని సంచారం అనేటువంటి జరుగుతుంది. 6లో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఇవి కామన్ గా ఉన్నవి, ఏ మార్పులు లేవు. కానీ ఇప్పుడు మారిందల్లా ఏమిటంటే గురువు మాత్రం తన గమనంలో మార్పు, కర్కాటకంలోకి, అది కూడా శుక్రుడితో బుధుడితో కలిసి వచ్చేశారు. గత నెలలోనే గురు గమనం అనేటువంటి ప్రారంభమైంది. ఇప్పుడు గురువుతో ఏంటంటే, ఒక ఉదాహరణకు చెప్పాలంటే, గురువు తన ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి, అంటే మంచి ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. తమిళనాడులో ఉన్నటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం అయిన తర్వాత చాలా మంది వచ్చి కలిసి వెళ్ళిపోతున్నట్టుగా గురుగ్రహం అనేటువంటిది కర్కాటకంలో ఉంది. ఇప్పుడు అక్కడికి శుక్రుడు వచ్చాడు, శుక్రుడితో పాటు బుధుడు వచ్చాడు. ఆయనతో కలిసి ఉండి అక్కడ చర్చలు చేసుకోవడం, అంటే ఎప్పటి నుంచో బద్ధ శత్రువులుగా అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా చాలా మిత్రుత్వ స్థానంలో, ప్రశాంతమైన స్థానంలో కలిసి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. దీని వలన ఇది వీరికి కన్యా రాశి వారికి 11వ స్థానంలో ఉన్న కారణం చేత, అది లాభస్థానం కాబట్టి చాలా మంచి జరుగుతుంది. 11లో గురు ఎప్పుడు కూడా చాలా మంచి చేస్తాడు, అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి సంబంధించి ఏకాదశంలో ఉన్నటువంటి గురు శుక్ర బుధ గ్రహ సంచారాలు కొన్ని రకాలైన మిత్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అది 7లో ఉన్నటువంటి శని కానివ్వండి, 9వ స్థానంలో ఉన్న కుజుడు కానివ్వండి, అలాగే దశమంలో ఉన్నటువంటి సూర్యుడు కానివ్వండి, వచ్చేటువంటి రిజల్ట్స్ లో కొన్ని ఇబ్బందులు వస్తాయి తప్ప రిజల్ట్ మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే, ఈ రాశిలో ఉన్నటువంటి వారికి 12వ స్థానంలో ఉన్న కేతు వలన ఏంటంటే అప్పుల కోసం కానీ, లేకుంటే ఏదైనా సరే ఒక మీరు డబ్బు ఇచ్చిన వారి దగ్గర నుంచి తిరిగి తీసుకోవడం కానీ, దాని గురించి కాస్త కృషి చేయాల్సినటువంటి పని ఏది అంత సింపుల్గా రాదు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు తరచూ తీసుకునేటువంటి నిర్ణయాలలో కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు. అంటే జనాలకి కూడా చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, గృహిణులు, రాజకీయ నాయకులు, రైతులు, అలాగే వివాహం కోసం చూసేవాళ్ళు, డైవర్స్ కోసం చూసేవాళ్ళు, ద్వితీయ వివాహం కోసం చూసేవాళ్ళు, అందరికీ కూడా ఏంటంటే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు మంచి సత్ఫలితాలను ఇస్తుంది. కానీ దశమంలో ఉన్నటువంటి సూర్యుడు కానివ్వండి, నవమంలో ఉన్న కుజుడు కానివ్వండి, ఆ యొక్క రిజల్ట్స్ లో కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా వివాహం కానటువంటి అమ్మాయిల అబ్బాయిలకి ఇబ్బందులుగా ఉంది అని అంటే కనుక, వారు ప్రత్యేకంగా వీలైనంత వరకు కూడా, ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా వీలైనంత వరకు కన్యావర పాశుపత హోమాలు కానీ చేయించుకోవచ్చు. ఆరోగ్యం బాగాలేదు, సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు వాటికి సంబంధించిన పాశుపతాలు, సర్వాంగ పాశుపతం అని, సంతాన పాశుపతం అని ఉంటుంది, అవి కూడా చేసుకోవచ్చు. దానివల్ల విశేష సత్ఫలితం పొందవచ్చు. ఈ యొక్క మిశ్రమ ఫలితాలు పోవాలి అనంటే, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడాలి అనంటే, ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతుంది, గ్రహ సంచారాల గురించి మాట్లాడుకున్నాం. వాటి యొక్క ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితుల గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ యొక్క రాశి వారికి ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో విశేషంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా. అందులో ముఖ్యంగా ఏంటంటే, వీలైతే శనివారం లేదా మంగళవారం నాడు ఈ నెల మొత్తంలో 1000 సార్లు పూర్తవ్వాలి. చేసినప్పుడల్లా కనీసం మనం ఒక 100 సార్లు ఇప్పుడు నేను చెప్పేది చేయాలి. ఏమిటి అనంటే, ఒక పేపర్ మీద శ్రీరామ అని రాసి, ఆ పేపర్లోనే కింద మీ యొక్క కోరికను కోరుకొని, అంటే కోరికను కూడా రాసి, సూది దారంతో లేకపోతే మామూలుగా పూలల్లినట్టుగా ఒక 100 సార్లు రాసినటువంటి పేపర్లని అల్లి ఒక దండలా చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. దాని వలన విశేషమైనటువంటి విద్య, ఉద్యోగ, గృహ సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి రామనామం పలికి ఆయన మెడలో మీరు వేసేటువంటి కోరిక ఈజీగా తీరుతుంది. అట్లని 100 కోరికలు రాయకండి. వీలైనంత వరకు ఆ 100 కూడా ఒకే రకమైన కోరిక రాయండి. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు వారి వారి కోరికల్ని ఆ శ్రీరామ అనే దాని కింద ఎవరి కోరిక వారు రాయొచ్చు. ఇలా రాసి ఈ 108 పేపర్లని కూడా ఒక పూలు ఏదైతే అల్లుతారో అలా అల్లండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపార స్థలంలో అమావాస్యకి కూడా
పసుపు కొమ్ములతోని దండల అల్లినటువంటి ఆ యొక్క దండని అమ్మవారి మెడలో వేయండి. జనాలు ఎవరైనా సరే మీ షాప్లోకి రాగానే అమ్మవారు కనిపించాలి. అలాగే జనాకర్షణ యంత్రము అని ఉంటుంది, లేదా నరఘోష యంత్రం అని ఉంటుంది. వ్యాపారం బాగా కొనసాగేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు దిష్టి తగులుతుంది అనుకుంటే నరఘోష యంత్రాన్ని పెట్టుకోవాలి. ఎవరైనా సరే ఒకవేళ ఈ వ్యాపారం బాగా సాగట్లేదు అనుకుంటే గనక ఈ యొక్క జనాకర్షణ యంత్రం పెట్టుకోవాలి. ఆ యంత్రానికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నేనే స్వయంగా పూజలో పెట్టి సంపాదితాద్యంలో వేసింది మీకు పంపిస్తాను. ఇక రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే గనక ప్రతి నెల రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేసేటువంటి క్రమంలో ఉంది. ఆ యొక్క యాగంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. రాజశ్యామల అమ్మవారికి అభిషేకము, అమ్మవారికి చీర వస్త్రాలు ధరింపచేసి అక్కడ అమ్మవారి దగ్గర ఆచ్ఛాదన చేసినటువంటి ఆ యొక్క ఆ చీరని అలాగే ఆ యొక్క వస్త్రములను మీరు స్వీకరించి హోమంలో పాల్గొనడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక ఈ యొక్క రాజశ్యామల యాగంలో పాల్గొనేటువంటి వారికి ఎలాంటి లాభాలు ఉంటాయంటే ప్రమోషన్ రాని వారికి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఉద్యోగంలో ఇంకా ఏదైనా సరే ఇంకో చోటికి బదిలీ అవ్వాలనుకున్న వాళ్ళకి బదిలీ అవుతాయి. రాజకీయ నాయకులకైతే కనుక వారు అనుకున్నటువంటి రాజ్య సిద్ధి, రాజ్యలక్ష్మి యొక్క సిద్ధి కలుగుతుంది. కాబట్టి దానికోసం ఈ రాజశ్యామల యాగం అనేటువంటిది సహాయపడుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో వాళ్ళు అంతకు మునుపు నెలలో నేను చెప్పింది మీకు చాలా సులువుగా, మీరంతా మట్టికి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి జంటనాగులు ఉన్నటువంటి దేవాలయంలో అభిషేకం చేసి ఆ అభిషేకం చేసినటువంటి నీరు కానీ పాలు కానీ ఎక్కడైతే మట్టిలోకి వెళ్తాయో ఆ మట్టి అంతటిని కూడా తీసుకొని వాటిని తీసుకొని వెళ్ళి మీ యొక్క పొలాల్లో చల్లుకోవడం మంచిది. మీ పొలంలో నైరుతి భాగంలో గుమ్మడి పండు అలాగే నిమ్మకాయ పోసి పెట్టండి. పసుపు కుంకుమ వేసే పని లేదు. దీని వలన భూమికి సంబంధించి సారము చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఆరోగ్యం బాలేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి నిత్యము కూడా సాయంత్రము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచిది. దీని వలన విశేషమైనటువంటి మంచి సత్ఫలితాలు పొందుతారు. వీలైనంత వరకు ప్రతి నెల కూడా నాకు వీలైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి గురువులు ఏదైనా ఏం చెబుతున్నారు, ఏ పీఠాధిపతులు ఏవి చెబుతున్నారు, మనం జనాలకు ఎంత వీలైతే అంత ఈ రెమెడీస్ని తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము. అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టే వీలైనంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. మనం దైవిక ప్రయత్నం, మానవ ప్రయత్నం చేయాలి. తర్వాతకి భగవంతుడా అనాలి. షడ్యమం మానవ ప్రయత్నం, సప్తమం దేవచింతనం. అలాగే జాతకం కోసం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 120, 150 పేజీల జాతకాన్ని పూర్తిగా డీటెయిల్డ్గా ఒక పీడిఎఫ్ రూపంలో మీకు ఇస్తాను. మీతో డీటెయిల్గా మాట్లాడతాను. అలాగే ఈ యొక్క పీడిఎఫ్కు సంబంధించి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా జాతకం అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క నెలలో ఎవరైనా సరే అన్నదానాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, విపరీతమైనటువంటి కోరికలు తీరాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. మీరందరూ కూడా నిత్యం అన్నదానం చేసేటువంటి వాళ్ళే. ఎలా చేయాలండి అనంటే ఒక పిరికెడు బియ్యం మీరు అన్నం వండుకునేటప్పుడు కొత్త డబ్బాలో వేయండి. తూచా తప్పకుండా 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో ఆ బియ్యం ఎంత జమ అయితే అంత ఎక్కడ అన్నదానం జరుగుతుంటే అక్కడ తీసుకెళ్ళి ఇవ్వండి. దానివల్ల నిత్యం అన్నదానం చేసినటువంటిది మీ అకౌంట్లో పడుతుంది. కాబట్టి ఈ రెమెడీస్ అన్నీ కూడా ఏంటంటే మనము మనుషులుగా పుట్టి దేవుడికి ఎంత చేరువుగా అవ్వాలి, మానవత్వానికి ఎంత దగ్గర అవ్వాలి అనేటువంటివి మిళితం చేస్తూ మీ అందరికీ అందించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.